హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మేము న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది వ్లాగ్ అయితే చూడబోతున్నారు మీ అందరూ. ఈ వీడియోని చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ముగ్గులు పెట్టడంతో స్టార్ట్ అయింది మన న్యూ ఇయర్ అయితే. ఆల్మోస్ట్ 11:30 అయిపోయింది. సరే, హాఫ్ అన్ అవర్ ఉంది కదా అని 12కి అలా బయటకు వెళ్తే చూడండి సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి. కావలి మెయిన్ రోడ్లో, ట్రంక్ రోడ్లో ఇలా సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. స్వీట్స్ అలాగే బేకరీ షాప్స్ అయితే లైట్స్తో కలకలలాడుతున్నాయి. 12కి ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఇక్కడ మాత్రమే కొంచెం సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మిగతా ఏరియాస్లో ఏం పెద్దగా సెలబ్రేషన్స్ అయితే కనిపించలేదు. న్యూ ఇయర్కి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మన పాత సంవత్సరంలో జరిగిపోయిన బ్యాడ్ మెమరీస్ అన్నిటినీ తుడిచేసుకుంటూ కొత్త సంవత్సరం వచ్చింది కదా. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ అంత మంచిగా జరగాలి, అన్ని విధాలుగా మంచిగా జరగాలని కోరుకుంటూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అలాగే మీరు ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నారో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. తర్వాత దేవుడికి పెట్టుకొని అట్లా లంచ్కి బయటకు వెళ్దాం అనుకొని కావలి నెల్లూరు మధ్యలో హైవేలో హోటల్ VS9 గ్రాండ్ అనే హోటల్ ఉంది. 1 ఇయర్ అయిపోయింది స్టార్ట్ చేసి, కాకపోతే ఇప్పుడు వెళ్ళడానికి టైం దొరికింది. పైన చూస్తున్నారు కదా చైర్స్ ఉన్నాయి. ఇక్కడ చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్, ఇంకేమైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి అట్లాంటి వాటికి చాలా బాగా సూటబుల్ అవుతుంది అని విన్నాను, కానీ ఎప్పుడు నేను చూడలేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరిదైనా బర్త్డే రోజు మన ఆధార్ కార్డ్ తీసుకువెళ్తే సెలబ్రేషన్ కూడా, వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్ కూడా ఫ్రీగా చేసుకోవచ్చు అనేసి టాక్ ఉంది. కానీ దాని గురించి నాకు అంతగా తెలీదు. లోపల సీటింగ్ అదంతా అయితే చాలా బాగుండింది. ఫుడ్ కూడా బాగుంది. లోపల అంబియన్స్ అంతా బాగుండింది. మేమైతే స్పెషల్ చికెన్ బిర్యానీ అలాగే చికెన్ డ్రమ్ స్టిక్స్ ఆర్డర్ చేసాము. 2 కూడా టేస్ట్ చాలా బాగుంది. లంచ్ కంప్లీట్ చేసుకొని ఫ్యామిలీ అంతా కలిసి మా పొలం చూద్దామని వెళ్తున్నాము. కావలికి దగ్గరే. యాక్చువల్గా మా మావయ్య వాళ్ళది సొంత ఊరు కమ్మవారిపాలెం. మా మావయ్య RTCలో డ్రైవర్గా జాబ్ చేసేవారు. ఇప్పుడు రిటైర్ అయిపోయి కావలిలోనే ఉంటున్నారు. కానీ సొంతూరు పొలాలు అంతా కమ్మవారిపాలెంలోనే ఉన్నాయి. అక్కడికే వెళ్తున్నాం పొలాలు చూడడానికి. ఇది నాట్ల సీజన్ కదా, చూడండి పొలాలన్నీ పచ్చగా ఉన్నాయి. అందరూ విత్తనాలు వేసేవాళ్ళు, నాట్లు వేసుకునేవాళ్ళు. నాట్లు కూడా అయిపోయి కొన్ని పొలాలు అయితే పచ్చగా కనిపిస్తున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఏమైనా ఆ పైర్ల మీద నుంచి వచ్చే గాలి ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, ఎంత చల్లగా ఉంటుందో. అప్పుడప్పుడు ఇలాంటి గ్రీనరీ చూస్తుంటే మనసుకి అలాగే హెల్త్కి బాగుంటుంది కదా. తర్వాత వెళ్తూ ఒక కేక్ అయితే తీసుకెళ్ళాం. ఇలా పొలంలో కేక్ కట్ చేసుకుందామని. తర్వాత కట్ చేసిన కేక్ని ఎంజాయ్ చేసి అట్లా పొలం చూద్దామని వెళ్ళాము. పొలంలో నడవడం కొంచెం కష్టమే గనాల మీద. నాకు పెద్ద అలవాటు లేదు. మా అమ్మ వాళ్ళకి కూడా పొలం ఉంది కాబట్టి కొంచెం అలవాటు ఉంది. ఇదండి మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. ఇలా చాలా సింపుల్గా ఫ్యామిలీతో జరిగింది. మీ సెలబ్రేషన్స్ ఎట్లా జరిగాయో, మీరు ఎలా జరుపుకున్నారో నాతో షేర్ చేసుకోవడం, అలాగే ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. ఇంకా ఏమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.